సార్ నమస్తే సార్. రాఘవ్ చెద్ద పార్లమెంట్లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయినాయి. అసలు ఇంతవరకు ఈ ఎంపీ మాట్లాడిన మాటలు ఎందుకు ఎవరికి ఇలాంటి థాట్ ఎందుకు రాలని సోషల్ మీడియా కోడే కూసింది. అలాంటి రాఘవ్ చెద్దని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి పదవి నుంచి తింపేసింది ఆప్. ఏముంటుంది సార్, రీజన్ ఏముంటుంది? రాఘవ్ చెద్ద చేసిన తప్పేముంటుంది? సో ఇప్పుడు ఏముంటుందంటే రాఘవ్ చెడ్డ చాలా మంచి కామన్ మ్యాన్ కి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కామన్ మ్యాన్ పార్టీ కదా, రైట్? కామన్ మ్యాన్ పార్టీ ఐడియాలజీకి తగ్గట్టుగానే సోకాల్డ్ కామన్ మ్యాన్ పార్టీ అంటే నేను ఇప్పుడు కామన్ మ్యాన్ పార్టీ నేను అనుకోవట్లేదు, రైట్? ఎవర్ సిన్స్ వాళ్ళు ఎప్పుడైతే కరప్షన్ లో కొట్టుకుని పోయి సరే ఒక మీకు రోజ్ అవెన్యూ కోర్టు వాళ్ళకి ఫేవర్ గా తీర్పిచ్చినా కూడా మళ్ళీ హైకోర్టులో కూడా దాన్ని బీజేపీ వాళ్ళు దాన్ని అప్పీల్ చేశారు, సిబిఐ వాళ్ళు అప్పీల్ చేశారు. సో దాన్ని బట్టి చూద్దాం ఎట్లా వస్తుంది తీర్పు అనేటువంటిది. చాలా వరకు వాళ్ళకున్న కరప్షన్ ప్రాక్టీసెస్ వాళ్ళ మీద కేసులు చూస్తూ ఉంటే ఒకప్పుడు ఉద్యమ దశ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటిసారి ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినప్పుడు అంత ఆస్పిరేషన్ ఉన్నటువంటి పార్టీలు అయితే నాకు వ్యక్తిగతంగా అనిపించట్లేదు. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిప్యూటీ లీడర్గా రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి యంగ్ అండ్ చార్మింగ్ డైనమిక్ లీడర్ రాఘవ్ చెడ్డా గారు విమానాల్లో ఎయిర్పోర్ట్స్లో ఉన్నటువంటి మీకు చార్జెస్ అంటే తినుబండరాల మీద కాఫీ కానీ టీ కానీ వాటర్ బాటిల్స్ ఎందుకు ఇంత ఎక్కువ రేట్స్ ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ చేయడం కానివ్వండి, ఈ మధ్య లోపల రీఛార్జ్ ఏవైతే మన ప్రీపెయిడ్ కార్డ్స్ ఉంటాయో మనం 1 monthకి ఛార్జ్ చేస్తే ఎందుకు 28 days పెట్టాలని చెప్పడం కానివ్వండి, చాలా మంచి మంచి అంశాల గురించి మాట్లాడుతున్నాడు. సడన్ గా రోజు ప్రతిసారి పార్లమెంట్లో అవకాశం కలిగినప్పుడల్లా సామాన్య ప్రజలు మిడిల్ క్లాస్ ప్రజలకి సంబంధించి ఇంపాక్ట్ చేసే అంశాలని తీసుకుని ఈ తక్కువ కాలం లోపల అంటే ఆయన స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు, అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ రెగ్యులర్ చర్చలు వచ్చేవాడు. దానికంటే ఎక్కువగా ఈ మధ్యలో ఈ 1-2 months నుంచి బాగా ఎక్కువగా ఆయనకి పబ్లిసిటీ బాగా వచ్చింది. కారణం అంటే ఇన్సైడర్ చెప్పేది మాట ఏంటి అంటే మనకున్న ఢిల్లీ కనెక్షన్స్ నుంచి ఎందుకు రాఘవ్ చెడ్డాను తొలగించారు అంటే మొన్న బీహార్ లోపల ఈ సర్ తీసుకొని వచ్చి ఫేక్ ఓటర్స్ ఉన్నారని చెప్పేసి వాంటల్ని కొన్ని లక్షల ఓటర్లు తీసినప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదని చెప్పి రాఘవ్ చెడ్డా. బెంగాల్ లోపల కూడా జరుగుతున్నటువంటి ఈ బీజేపీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ దుర్వినియోగం అయితే చేస్తుందో దానిపైన మాట్లాడలేదని చెప్పేసి చాలాసార్లు రాహుల్ గాంధీ విషయంలో కూడా మద్దతుగా మాట్లాడలేదని చెప్పేసి అంటే మోడీని చూసి భయపడుతున్నాడు, మోడీకి సరెండర్ అయ్యాడా, మోడీని చూసి భయపడుతున్నాడు, బీజేపీకి క్లోజ్గా వెళ్తా ఉన్నాడు. ఓకే, పార్లమెంటు లోపల బీజేపీని అంతగా కార్నర్ చేయట్లేదు. మన బీహార్లో జరిగిన ఎలక్షన్లో రీసెంట్ గా అంటే బీజేపీకి సంబంధించిన బీజేపీ పొత్తులో ఉన్న బీజేపీ క్యాబినెట్ మినిస్టర్స్ కోసమే మాట్లాడగా వాళ్ళనే కౌంటర్ చేసింది కదా పార్లమెంట్ లో. అంటే ఓకే, అంటే వారు 1 or 2 instances వాళ్ళు ఏమన్నారంటే మెయిన్ గా బీహార్ లోపల లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించినప్పుడు మాట్లాడలేదు. మొన్న వచ్చేసి రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తా ఉంటే ఏం గలం ఇప్పలేదు. తో రాహుల్ గాంధీకి మద్దతుగా కూడా పార్లమెంట్ లో కూడా ఇలాంటి సంఘీభావం తెలుపలేదు ఈయన అనేటువంటిది వాళ్ళ యొక్క వర్షన్. అంటే మనకు వచ్చినటువంటి వర్షన్ అంటే మేబీ దాని ఇంకా వేరే కూడా రీజన్స్ ఉండొచ్చు మన తెలియదు. అంటే లోపల మరోవైపు పార్టీ నామినేట్ చేసింది సార్ రాజ్యసభకు. అవును హీస్ ఫ్రమ్ పంజాబ్. ఎస్. ఓకే, మొత్తానికి అనేక కారణాలు ఉన్నాయంటారు. అంటే ఇప్పుడు ఆప్ అధినేత అంటే ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్, ఆయనకు గ్యాప్ ఉందంటారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇలాంటి జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి మేబీ అంటే ఇప్పుడు ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అంటే చాలా మంది షాక్ అయింది అంటే ఇంత అద్భుతంగా మాట్లాడుతూ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా మైలేజ్ వచ్చే అంశమే కదా ఇది. మరి ఇట్లా దేశవ్యాప్తంగా కూడా మంచి స్పీకర్ ఉన్నాడు. ఒక దశలో ఏం నడిచింది సోషల్ మీడియా లోపల నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రాఘవ్ చెడ్డా కావాలని చెప్పేసి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ రిప్రజెంటేటివ్ కదా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎలక్ట్ అయినటువంటి అపాయింట్ అయినటువంటి నామినేట్ అయినటువంటి రాజ్యసభ ఎంపీని పార్టీ కూడా మంచి మైలేజ్ వచ్చేదే కదా. కానీ ఇన్సైడర్స్ని ఢిల్లీలో ఉన్న కనెక్షన్తో మాట్లాడుతూ ఏంటంటే వాళ్ళు ఓకే అంశాలు మంచిగా లేవస్తున్నాడు, పర్సనల్ ఇమేజ్ గురించి చేస్తూ ఉన్నాడు, పార్టీకి మాకు కలిసి వచ్చేది ఏముంది దాంట్లో. మీకు చెప్పినటువంటి ఈ ఇష్యూస్ మన బీహార్లో జరిగినటువంటి ఓట్ల తొలగింపులు కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, వాటిలో పెద్దగా ఎక్కువ స్పందించలేదు, మోడీని కార్నర్ చేయట్లేదు, మోడీ గురించి మాట్లాడట్లేదు, మోడీని విమర్శించట్లేదు అనేటువంటి అంశం ఒకటి వాళ్ళకు అంటే ఈ క్యాడర్లో అంటే వాళ్ళ హైకమాండ్లో ఉందన్నటువంటి విషయం. మేబీ ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. రైట్, ముందుగా మనకు మరిన్ని ఎందుకు లోతుగా విశ్లేషిస్తే మేబీ మనకి కొంతకాలం తర్వాత మనకు దాని ఎగ్జాక్ట్ కారణాలు ఏముంటాయని కూడా బయటపడే అవకాశం. రైట్, ధన్యవాదాలు.